ఉద్యమాల పురిటిగడ్డ ప్రశ్నించే గొంతుక ఉస్మానియా విశ్వవిద్యాలయం. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీ పాత్ర ప్రత్యేకమైంది. ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న వర్సిటీలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేయొద్దని రిజిస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. విద్యార్థి ఉద్యమాలకు కేర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఎక్కడ ఏం జరిగినా మొదట ఆందోళన మొదలయ్యేది ఇక్కడే. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సమస్యలపై నిత్యం డిస్కస్ చేస్తుంటారు స్టూడెంట్స్. ఉద్యమాలు, పోరాటాలు, సమస్యలపై ప్రశ్నించే యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, అడ్మినిస్ట్రేషన్ ను అసభ్యంగా మాట్లాడవద్దంటూ ఈ నెల 13న సర్క్యులర్ విడుదల చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. ఈ సర్క్యులర్ పై పిటిషన్ దాఖలు చేశారు విద్యార్థులు. దీనిపై రిజిస్ట్రార్ విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సర్క్యులర్ పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ చెందినటువంటి వీసీ గారు రిజిస్టర్గా ఇచ్చినటువంటి మేము చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎన్నో ఉద్యమాల క్షేత్రమైనది. నాటి వందే మాతర ఉద్యమం నుంచి మొదలుకొంటే తొలిదేశ మలిదేశ తెలంగాణ ఉద్యమం మరియు ఎన్నో కుల అస్తిత్వ ఉద్యమాలకు, విద్యార్థి ఉద్యమాలకు నిలయంగా మారి ఒక ప్రపంచానికి, దేశానికి దిక్సూచిగా మారిన ఉస్మానియా క్షేత్రంలో ఇలాంటి నిరసనలు, నినాదాలు చేసే హక్కును, కలరాసే హక్కు ఎవరికి లేదు అని చెప్పి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వీసీకి, రిజిస్టర్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రిజిస్టార్లు, వైస్ ఛాన్సలర్ పేరు మీద సర్క్యులర్ తెచ్చి ఈరోజు విద్యార్థుల్ని కేసులు పెట్టే దిశగా మీరు ప్రయత్నాలు మానుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇట్లనే కాక ఈ సర్క్యులర్ల పేర్లతో నిర్బంధం పెట్టి అరెస్టు చేసి కేసులు పెడతా అంటే ఈ 107 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో ఖచ్చితంగా ప్రభుత్వాలే మారినాయి తప్ప విద్యార్థి లోకం ఎప్పుడు కూడా న్యాయం పక్షాన ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. 13వ తేదీ రిజిస్ట్రార్ రిలీజ్ చేసిన సర్క్యులర్ పై వర్సిటీలో చర్చ జరుగుతోంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేసే స్థలంలో నిషేధం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. సర్క్యులర్ ను రిజిస్ట్రార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు కనీసం గొంతెత్తి తమ సమస్యలు పరిష్కరించండి అని చెప్పుకునే అవకాశాన్ని కూడా రద్దు చేశారు. భారత రాజ్యాంగం ఈ దేశంలో పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది, జీవించే హక్కు నుంచి ఇచ్చింది, తనకు జరిగిన అన్యాయాన్ని బయట సమాజానికి చెప్పుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా తానే రాజ్యాంగానికి బాసులాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు నిలయమైంది. వీసీగా నియామకమైనాక విద్యార్థుల పక్షపాతనని చెప్పిన వీసీ ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి వీసీ నువ్వు ఇప్పటికైనా ఈ సర్కిల్ను వెనుకకు తీసుకోకపోతే ప్రభుత్వంలో వీసీ అందరూ విద్యార్థుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీకి ప్రొఫెసర్లు లేరు, ఇక్కడ స్టాఫ్ లేదు, ఇక్కడ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ పక్కన పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టారు పోలీసులు. శాంతి భద్రతలకు ఇబ్బందులు ఏర్పడేలా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అందరికీ హెచ్చరించడం ఏమనగా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతిపత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరపున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడయి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతూ ఉంది. ఏండ్ల ఉద్యమ చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఈ తరహా ఆంక్షలు ఎప్పుడూ చూడలేదంటున్నారు విద్యార్థులు.